హాయ్ అండి అందరికీ. నేను పార్ట్ 1లో అడిగాను కదా క్వశ్చన్, ఒక కేక్ రౌండ్ కేక్గా తీసుకొని దాన్ని 3 పార్ట్స్గా కట్ చేయడం వల్ల 8 ఈక్వల్ పీసెస్ రావాలి అనేసి. దానికైతే 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా, కేక్ని ఫస్ట్ మిడిల్లో కట్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ టాప్ టు బాటమ్ పైన నుండి హారిజెంటల్గా ఒకటి, వర్టికల్గా ఒక కట్ ఇవ్వాలి. అలా 3 కట్స్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే కింద 4 పీసెస్ వస్తాయి, పైన 4 ఈక్వల్ పీసెస్ వస్తాయి, టోటల్ 8 అవుతాయి. అండ్ సెకండ్ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే, రౌండ్ కేక్ని తీసుకొని మనము ఫస్ట్ ఆన్సర్లో కింద కట్ చేసాం కదా, సెంటర్లో కట్ చేసాం కదా, అలా కాకుండా ఏంటి అంటే హారిజెంటల్గా ఒకటి, వర్టికల్గా ఒక కట్ ఇవ్వాలి. ఫస్ట్ కట్, సెకండ్ కట్ ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే 4 పార్ట్స్ అవుతాయి, 4 పీసెస్ అవుతాయి కదా, 4 పీసెస్ అవుతాయి. ఆ 4 పీసెస్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకోవాలి. అలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని మొత్తం 4 పీసెస్ వస్తాయి. 4 పీసెస్ ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకున్న తర్వాత వర్టికల్ కట్ ఇవ్వాలి. ఇది ఎన్నో కట్? థర్డ్ కట్ కదా. థర్డ్ కట్ ఇవ్వడం వల్ల మనకి టోటల్గా ఎన్నో అవుతాయి? 8 పీసెస్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 అంతే.